కారణం ఏంటి సార్? అలా ఏం లేదు సార్. పాతకాలంలో ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. అప్పటి ఎక్విప్మెంట్స్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. సో, ఈవెన్ టూత్ కూడా తీసుకుంటే మనం డీఎన్ఏ టెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్‌లో. అప్పుడున్న ఎక్విప్మెంట్స్ ప్రకారంగా, అప్పుడున్న శాంపుల్ ప్రకారం ఇంకోటి బోన్ అనేది అంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం. ప్రిజర్వేషన్ అంటే ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసినా కూడా వీ కెన్ డిటెక్ట్ దట్ డిఎన్ఏ ఫ్రమ్ ద బోన్ మ్యారో అని చెప్పి ఉంటుండే. బట్ ఇవాళ రేపు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్ కదండి. బోన్ మ్యారో చాలా పెద్దగా ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది అవన్నీ. సో చిన్న టూత్ అయితే దాన్ని కూడా ప్యాక్ చేసుకొని పంపించచ్చు. సో ఏ ఆర్గాన్ కూడా వీ కెన్ నౌ ద ఎక్విప్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ నౌ. సో టూత్ అయినా కానీ, బోన్ మ్యారో అయినా కానీ, మజిల్ టిష్యూ కూడా ఇఫ్ యూ కెన్ ప్రిజర్వ్ మజిల్ టిష్యూ కూడా తీసుకొని పంపించచ్చు. సార్ బోన్ అంటే చనిపోయిన తర్వాత మనిషిని కాల్చేస్తారు లేదా పూడుస్తారు కొంతమంది అయితే. అంటే వాళ్ళ దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొంత సస్పెక్టెడ్గా ఉన్న టైంలో అది పోలీస్ కేసు అవుతుంది. తర్వాత మళ్ళీ ఆ బాడీని పోస్ట్మార్టం చేయాలి, డిఎన్ఏ టెస్ట్ చేయాలి అన్నప్పుడు పూడ్చిపెట్టిన తర్వాత ఆ బోన్ డీకంపోజ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? సెపరేట్ ఏరియాస్ బట్టి, వెదర్ బట్టి ఇప్పుడు కంప్లీట్ బోన్ డీకంపోజ్ అవ్వడానికి మాత్రం చాలా రోజులు పడుతుంది, ఇయర్స్లో పడుతుంది. మజిల్ టిష్యూ మాత్రం 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. మజిల్స్ బోన్ కంప్లీట్ డీకంపోజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇయర్స్లో ఉంటుందండి, చాలా రోజులు. సార్ మనిషి బతుకున్నప్పుడు బాడీలో అన్నీ కూడా పార్ట్స్, అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు బాడీలో సెల్స్ బతికి ఉంటాయి అంటారు కదా, అవి ఏ సెల్స్ బతికుంటాయి సార్ బాడీలో? సార్ ఇది చాలా డెప్త్. ఇప్పుడు ఏ సెల్స్ అంటే సైన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకు 2 types ఆఫ్ డెత్ ఉంటుందండి. మెడికల్ టర్మ్ తీసుకుంటే సొమాటిక్ డెత్, టిష్యూ డెత్, సెల్ డెత్. సొమాటిక్ డెత్ అనేది ఒక ఆర్గాన్ డెత్. సెల్ డెత్ అనేది చిన్న బేసిక్ లెవెల్లో. సో స్లోగా వస్తుంది. సో ఆల్మోస్ట్ 32 hours నుంచి 3 hours నుంచి 72 hours వరకు పడుతుంది మనకు కంప్లీట్ డెత్ అవ్వడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, ఇప్పుడు సైన్స్కి వెళ్ళాలంటే హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్, గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకే, సింగిల్ సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ అవర్ బాడీ. గ్రూప్ ఆఫ్ సెల్స్ విల్ ఇస్ టిష్యూస్ విల్ బికమ్ అన్ ఆర్గాన్. సో ఒక ఆర్గాన్ డెత్ అనేది సెల్ డెత్, ఆర్గాన్ డెత్ అనేది సొమాటిక్ డెత్, కంప్లీట్ డెత్ సింగిల్ డెత్ సెల్ అనేది సెల్ డెత్. సో ఈ ఆర్గాన్ డెత్ నుంచి సొమాటిక్ డెత్ రావడానికి హవర్స్ పడుతుందండి, ఒక 2 days మినిమం. ఓకేనండి. సో ఇది సొమాటిక్ డెత్, సెల్ డెత్ అర్థం అవడం చాలా కష్టం, సైంటిఫిక్ వర్డ్. బట్ మీరు చెప్పినట్టు గంటల వరకు ఉంటుంది. మరి ఈ గంటల్లోనే మన దగ్గర వచ్చిండని మనం ఎలా చెప్పగలుగుతాం. దానికి కొన్ని టెస్టులు ఉంటాయి. డెడ్ బాడీ మన దగ్గర రాగానే within 2 hours చనిపోయిందా, within 24 hours చనిపోయిందా, ఆ చేంజెస్ బట్టి చెప్పగలుగుతాం. యాక్చువల్గా బ్రతుకున్న మనిషికి ట్రీట్మెంట్ చేయడం కంటే చనిపోయిన వ్యక్తికి పోస్ట్మార్టం చేయడం చాలా కష్టంగా ఉందనుకుంటా ఈ రోజుల్లో. వాస్తవంగా ఇప్పుడు అంటే మీరు చెప్పిన కొన్ని విషయాలు వింటుంటే ఆ చనిపోయిన తర్వాత చేయాలంటే కూడా కొంత అది ఆ కత్తి మీద సాంతో సమానమే అనిపిస్తుంది. ఎందుకంటే అతను బతికున్నాడు కాబట్టి నోటితో చెప్తాడు, సార్ నాకు ఇక్కడ పెయిన్ అంటే, కానీ ఇక్కడ అలా కాదు. కొన్ని పెద్ద కేసెస్లో కూడా ఫోరెన్సిక్కే చాలా ప్రధానంగా కొన్ని మిస్టరీ కేసుల్లో కూడా అటాప్సీ చాలా కీరోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన అటాప్సీ రిపోర్ట్ బేస్ చేసుకొని పోలీసులు కొన్ని కేసులు చేంజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అసలు ఆ మిస్టరీ కేసులలో అటాప్సీ ఎందుకు అంత మేజర్ కీరోల్ ప్లే చేస్తుంది సార్? ఏముంటుంది అంత? చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమైనా అడిగిన అనుకోండి, మీరు వచ్చారు, మీకు నచ్చితే నిజం చెప్తారు, నచ్చకుంటే అబద్ధం చెప్తారు. అదే ఒక రిపోర్ట్ మన దగ్గర వచ్చింది ఏముంది, ఓన్లీ నిజం అంటే అక్కడ ఏముందో అదే నిజం. సో అక్కడ ఏముందో అదే నిజం, అది చూసేది మేమే. సో యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. సో మా రిపోర్ట్ బేస్ మీద ఇంకా పోలీసు వాళ్ళకి ఈజీ ఉంటుంది. సో రీసెంట్గా చాలా కేసెస్ చేసాం ఇక్కడ వచ్చిన తర్వాత. సో కేసెస్ చెప్పాలని డిస్కస్ చేయలేము, బట్ వీ డిడ్ ఏ కేస్ వేర్ వి సాల్వ్ ద కేస్ ఆల్సో. అలా చాలా కేసెస్, మర్డర్ కేస్ది నార్మల్ కేస్ టర్న్ ఇంటూ మర్డర్ కేస్. సో బేస్డ్ ఆన్ ఫైండింగ్స్ వి విల్ టెల్. సో దాచుకోవడాలు ఏమి ఉండవు. డెడ్ బాడీ హైడ్ చేయడానికి డెడ్ బాడీ దగ్గర ఏమి ఉండదు, ఏది ఉన్నా బయట కనబడుతూ ఉంటుంది.
ఓపెన్ అంటే మనిషి బతుకున్నప్పుడు అబద్ధం చెప్పొచ్చు కానీ డెడ్ బాడీ అబద్ధం చెప్పచ్చు. చెప్పు ఓన్లీ నిజమే చెప్పాలి. అంటే సార్ కొన్ని సందర్భాల్లో కూడా బయట మనం చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో మాట్లాడుతున్నాం, కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతాడు, లారీ గుద్దేస్తుంది. సో కొన్ని ఇట్లాంటి సీన్స్ కూడా మన సినిమాలో చూస్తూ ఉంటాం. దాని లారీతో చంపేసి యాక్సిడెంట్ లేదా క్రియేట్ చేయమన్నారు. అంటే యాస్టేజ్గా సినిమాలు చూసిన విధంగా కూడా బయట కూడా కొన్ని ఇవాళ చూస్తుంటే క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు మనిషి అబద్ధం చెప్తారు కదా, డెడ్ బాడీ అబద్ధం చెప్తారు. సార్ ఆ పోస్ట్ మార్టం అనేది బాడీలో జరిగే పోస్ట్ మార్టం ఏం చేస్తారు సార్? మేజర్ డెడ్ బాడీ ఏం చేస్తారు? డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే అటాప్సీ చేస్తుంది, డిసెక్షన్ చేస్తుంది, అన్ని ఆర్గన్స్ చూస్తాం. అన్ని ఆర్గన్స్ చేసిన తర్వాత ఏదైతే మేజర్ కాజ్ ఉందో చనిపోవడానికి కారణం తీస్తాం. అంటే సార్ ఆ టైంలో అంటే లైక్ బ్రెయిన్ ఉంటుంది, ఐస్ ఉంటాయి, చెస్ట్, లివర్, అంటే హార్ట్, సో అన్ని ఆర్గన్స్ కూడా అంతే ఉంటాయి. సో వాటిని ఏమన్నా అంటే కొంతమంది డొనేట్ చేస్తూ ఉంటారు. వీటిని తీయడానికి ఏమన్నా కొంత ఇబ్బందిగా ఏమన్నా అనిపిస్తుందా సార్ ఆ టైంలో? డొనేషన్ కోసం అండి. డొనేషన్ కోసం మాకేంటంటే డొనేషన్ వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. అంటే యాజ్ ఏ అడాప్షన్ డాక్టర్గా మీరే ఫోరెన్సిక్ డాక్టర్ మీరే తీయాలి. మా అండర్లోనే వర్క్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డొనేషన్ అది మంచి ప్రోగ్రామ్. ఐ డొనేషన్ చేయడం వల్ల ఒకరికి చూపు వస్తుంది. సో దాంట్లో వాళ్ళు కావాలి, వాళ్ళు కౌన్సిల్ చేసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆర్గాన్ డొనేషన్ అనేది అది తీసుకోవాలి. దానికి ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. ఈ ఆర్గాన్ తీసిన తర్వాత కూడా దాచిపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వేయడానికి ఆల్రెడీ పేషెంట్ అక్కడ రెడీ ఉంటుంది. ఎవరికైతే కావాలో రిక్వైర్మెంట్ ఉంటుంది, అది ఒక వెబ్సైట్లో సీరియల్ వేసి ఉంటుంది. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఇక్కడ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత అంత అలైన్మెంట్ చేసిన తర్వాత గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆర్గాన్ రిట్రీవ్ చేసుకొని డొనేట్ చేస్తారు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్. అంటే సార్ ఇప్పుడు మీరు ఫోరెన్సిక్ డాక్టర్గా మీ చాలా కేసులు చేస్తున్నారు. సో ఎప్పుడైనా అరే రామా అసలు ఎందుకు వచ్చానో బాబు ఈ ఫోరెన్సిక్కి అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? లేదు, అలాంటి ఏం లేదండి. జస్టిస్ చేస్తాం, ఏది చేసినా జస్టిస్. చాలామంది వస్తారు, సార్ మా బాడీని కోయకండి, మేము అది చేస్తాము, మా దానం అది చేస్తాము, ఇది చేస్తాము. అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మా పని అంటే లేదు సార్. కొన్ని సందర్భాలు పెట్టడానికి అనిపిస్తుండదు. అంటే కొన్ని సాల్వ్ కేసెస్ అంటే కొంత ఏదైనా మీ కొంత మెంటల్ కండిషన్ బాగాలేనప్పుడు సరే రామా ఎందుకు వచ్చాము దీనికి అంత సందర్భాలు ఉండే ఉంటారు సార్. గుర్తేసుకొని చెప్పండి నాకు అసలు. అసలు అదే రామా ఎందుకు వచ్చాము అయితే ఇప్పుడు లైఫ్ అంతా హ్యాపీ డేస్ అంటే ఇంకా దాదాపు ఇంకా వేరే ఏది ఉన్నా నీట్గా ఏదైనా సరే ఉద్యోగ ధర్మం ప్రకారం మీరు చేస్తూ ఉంటారు కదా. ఏది ఉన్నా కూడా వచ్చాము, చేస్తాము, చేసాము కూడా, ఇక్కడ చేస్తాము. ఎస్, చూశారు కదా, పూర్తిగా పోస్ట్ మార్టం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంటుంది. ఫోరెన్సిక్ అంటేనే అది ఒక చాలా క్రిటికల్ వర్డ్. అది అంటే చాలా సాల్వ్ కాని కేసెస్లో కూడా ఫోరెన్సిక్ డాక్టర్ ఇచ్చే నివేదికల ప్రకారం ఎన్నో సాల్వ్ కాని కేసులు కూడా సాల్వ్ చేసిన సందర్భాలు అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్స్ అంటే కొన్ని బతికే ఉంటాయి, మనిషి చనిపోయిన అనంతరం కూడా కొన్ని బతికే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత మనిషి శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతాయని చెప్పేసి కూడా ఆ డాక్టర్ గారు క్లియర్గా తన మాటల్లో వివరించిన సందర్భం కనబడుతుంది. సో మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత బాడీ మొత్తం స్టిఫ్గా అయిపోతుంది, కండరాలన్నీ కూడా గట్టిగా అయిపోవడాన్ని, పూర్తిగా ఆ బాడీలో కండరాలు మొత్తం కూడా స్టిఫ్గా అయిపోదని రిగర్ మార్టిస్ అంటారని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే మనిషి బ్రతికినప్పుడు బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత కొన్ని అవయవాలు, ఆర్గాన్స్, సెల్స్ డివైడ్ అయిపోయి, అంటే డివైడ్ అంటే ఆర్గాన్స్ వేరు, సెల్స్ వేరు, అవన్నీ కూడా ప్రసరణ ఉండదు కాబట్టి బాడీ మొత్తం స్టిఫ్గా అయిపోతుందని చెప్తా ఉన్నారు సార్. ఏదైనా ఫోరెన్సిక్ డాక్టర్ అంటే అది నార్మల్ డాక్టర్స్ వృత్తి కంటే కత్తి మీద సామాన్యం చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఈనాటి డాక్టర్ ఇంటర్వ్యూ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్